శ్రీకాంతాచారి వారసులు 1,50,000 కోట్ల రూపాయల ఖర్చు పెడతానని చెప్పి 3,200 ఎకరాల భూమిని మూసీ నది పరివాహక ప్రాంతంలో నేను ఇల్లు కూలగొట్టైనా సరే, మీ ఊర్లను వల్లకాడు చేసైనా సరే ఆ 3,200 ఎకరాల భూమిని గుంజుకుంటాను. దాంట్లో నేను అదానితో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిస్తాను, అంబానీతో కట్టిస్తాను, మెగా కృష్ణారెడ్డితో కట్టిస్తాను అని చెప్పి 1,50,000 కోట్ల రూపాయల దోపిడీకి పన్నాగం పన్నుతే ఎక్కడ పోయారు కుర్రవాళ్ళు, ఎక్కడ పోయారు విద్యార్థులు, ఎక్కడ పోయారు తెలంగాణ జంజీ? ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది కోట్లాది మంది బిడ్డలకు ఉన్నత విద్యను పరిచయం చేసి రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు తరతరాలుగా బర్లు కాస్తూ గొర్రెలు కాస్తూ వివక్షకు గురైన ఎంతోమంది బిడ్డలను ఉన్నత విద్యకు పరిచయం చేసి విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీషు భాషలో చదివే గొప్ప అవకాశం కల్పించిన ఫీ రియంబర్స్మెంట్ పథకం మన కళ్ళ ముందరనే కరిగిపోయింది ఒక కలలాగా. మొన్న హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏం చెప్పింది? హైకోర్టు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రైవేటు కళాశాలలు కానీ ఒకవేళ ప్రభుత్వం మీకు ఫీజులు ఇవ్వకపోతే విద్యార్థుల ముక్కు బిండి వసూలు చేయండి అని చెప్పి 15 కాలేజీలకు ఆర్డర్ ఇచ్చింది. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కాలేజీ పోలేదేమో కానీ మా అమన్గల్ బిడ్డలు పోలేదా కాలేజీకి? మా వీక్షిత్ పోలేదా? మా బాలునాయక్ పోలేదా? మా కురేషి పోలేదా? మా రఘు పోలేదా? మేమందరం పోవద్దా? మా తల్లిదండ్రులు గొర్రెలు బర్రెలు కాసి రెక్కాడితే డుక్కాడి కుటుంబాల్లో పడి మరి అక్కడి నుంచి అలాగే బొందలగడ్డలో పడ్డా మేము కూడా అదే బొందలగడ్డన పడాలనా? మేము చదువుకోవాలని ఆనాడు కేసీఆర్ గారు ఎంతో గొప్పగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఒక గొప్ప ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేసి ఇంకా గొప్పగా తయారు చేస్తే 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఆ ఫీజులు అడిగిన కాలేజీలను కేసులు పెడతాం బిడ్డ అని బెదిరించి ఇప్పుడు లోపాయికారిగా హైకోర్టులో వాదించకుండా ప్రైవేటు కళాశాలలకు అనుకూలంగా తీర్పొచ్చినా మిన్నకుండా ఉండి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొన్న ఇబ్రహీంపట్నంలో ఏవిఎన్ రెడ్డి అనే ఒక బీజేపీ ఎమ్మెల్సీ పెట్టిన లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కు రిబ్బన్ కట్ చేయనిక పోయిండు. నేను అడుగుతున్నా, లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది. ఎవరు కడతారు నాయన 5 లక్షలు? నీ కొడుకు కడతాడేమో రేవంత్ రెడ్డి, నీ బిడ్డ కడతాడేమో, నీ మనవాడు కడతాడేమో, మా బిడ్డలు కట్టలేరయ్యా. అందుకరికే కదా కేసీఆర్ గారు మా అందరికీ గురుకులాలు పెట్టి ప్రతి బిడ్డకు సన్న బియ్యం పెట్టి 2 సార్లు నెలకు 2 సార్లు చికెన్ పెట్టి, నెలకు 2 సార్లు మటన్ పెట్టి, 4 సార్లు చికెన్ పెట్టి, నెయ్యి పెట్టి, సన్న బియ్యం ఇచ్చి ఆంగ్ల భాషలో విద్యాబోధన నేర్పించి ఇక్కడ మీ దాంట్లో చాలామంది కూడా మా దగ్గర చదువుకున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఐ షల్ బీ ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్. ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఐ షల్ బీ హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్. ఐ షల్ రిపే వాట్ ఐ బారో. I shall neither beg nor cheat. I shall never fear the unknown. I shall never give up అనే ఒక కొత్త భాషను తెలంగాణ బిడ్డలకు నేర్పించింది కేసీఆర్ కాదా? అలాంటి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తున్న నువ్వు చరిత్రహీనుడివి కాదా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. వీటి గురించి కదా మనం ఈరోజు రోడ్డెక్కాల్సింది. ఎక్కడ పోయారు ఈ జంజీ? మిత్రులారా, బంగ్లాదేశ్ చూడండి, షేక్ హసీనా ఇంటి నుంచే హెలికాప్టర్ వేసుకొని పారిపోయింది. నేపాల్లో జంజీ మాకి ప్రధానమంత్రి వద్దు అంటే బంద్, వద్దు, కొత్త ప్రధానమంత్రి వచ్చారు. శ్రీలంకలో ఏకేడి వచ్చారు, అనురాధ కుమార్ దిశనాయకే వచ్చాడు. జంజీ మీ చేతిలో ఉంది. దోపిడీ ప్రభుత్వాన్ని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 1,000 కోట్లు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ 1,000 కోట్ల రూపాయలు చేస్తున్నారు. ఆ 1,000 కోట్ల రూపాయలతోని ఎన్ని స్కూళ్ళు కట్టవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించినట్టే, ఎందుకంటే మేమందరం వారితో పనిచేసినాం అధికారికి. మీరు అందరు అన్నారుగా, ఇప్పుడు మేము ఆ మీటింగ్లలో కూర్చుంటే నేను ఒకరోజు అన్నా, సార్ ఈ పిల్లలకు 12వ తరగతి కాగానే పెళ్ళిళ్ళు అవుతున్నా, ప్రత్యేకించి అమ్మాయిలకు వీళ్ళని ఎట్లన్నా కాపాడాలంటే అట్లనా
అయితే మరి ఏం చేద్దామంటే డిగ్రీ కాలేజీలు పెడదామంటే ఎన్ని పెడదామంటే మేము 5 పెడితే చాలు సార్ ప్రయోగాత్మక అంటే 5 ఏందయా 30 పెట్టన్నాడు. 30 డిగ్రీ కళాశాలలు దాంతో 75 అయినాయి. అవి పోయి తీరా 1000 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయలు అప్పనంగా మా చేతిలో పెట్టిండు. 8,000 కోట్ల రూపాయలు ఒక్క తరం అంటే ఎంతమంది డెవలప్ అయినరో ఒక్కసారి ఆలోచించండి. నిన్న బాబు జగ్జీవన్ రామ్ జయంతికి పోతే లా కాలేజ్ నుంచి అమ్మాయిలు వచ్చిండ్రు. అమ్మ మీరు ఎక్కడ చదువుతున్నారు లా అంటే, సార్ మేము కేసీఆర్ గారు పెట్టిన సోషల్ వెల్ఫేర్ లా కాలేజీలో చదువుతున్నాం సార్ అన్నారు. ఒకరోజు మా ఫ్రెండ్కి ఒక ఆయనకు యాక్సిడెంట్ అయితే చేవెళ్ళ రోడ్లో మేము భాస్కర మెడికల్ కాలేజ్కి పోతే, సార్ బిల్లు ఎవరు కట్టొద్దు, ఈ బిల్లు అంతా అవసరం లేదు, నేనే నన్ను చూసుకుంటా అంటే, నువ్వు ఎవరా అంటే, సార్ నేను ఇక్కడనే చిలుకూరు గురుకుల పాఠశాల చదువుకొని ఎంబీబీఎస్ చేసి పీజీ చేస్తున్న డాక్టర్ని సార్ అన్నాడు. అట్లా వేల మంది డాక్టర్లు అయినరు, లక్షల మంది ఇంజనీర్లు అయినరు, అమెరికా పోయినరు, ఆస్ట్రేలియా పోయినరు, లండన్ పోయినరు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎవరినైనా పంపించిండా? ఎంతమందిని పంపించిండు? అంటే మెస్సీతోని ఫుట్బాల్ ఆడుతున్నా అంటాడు. ఈ మెస్సీతో ఫుట్బాల్ అయింది భయ్, నిన్న కూడా ఆడిండు ఫుట్బాల్. ఇక తెలంగాణ వేళగా నిన్ను ఫుట్బాల్ ఆడేది ఒక్కటే తక్కువ ఉన్నది. ఇప్పుడు మా జెన్జీ వచ్చింది. ఇక అరే ఆకునూరి మురళితో విద్యా కమిషన్ పెట్టించిండు. ఆ విద్యా కమిషన్ మొదలుపెట్టుడే గురుకుల పాఠశాల బంద్ పెట్టుండ్రి అన్నాడు. ఎందుకయ్యా అంత కోపం మురళి గారు నీకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నందుకే కదా కాన్స్టిట్యూషన్ రాసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెనుక ఒక బరోడా మహారాజు ఉన్నందుకే కదా వారు అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నది. కేసీఆర్ గారు కూడా అలాంటి బరోడా మహారాజులాగా వేలాది మంది లక్షలాది మంది బిడ్డలకు సహాయం చేస్తా అంటే ఎందుకయ్యా నీకు ఇంత కోపం? మీ ముఖ్యమంత్రి నువ్వేమో మురళి గారేమో ప్రైవేటు విద్య వద్దంటాడు. రేవంత్ రెడ్డి గారేమో ఇబ్రహీంపట్నం పోయి ఏవిఎన్ రెడ్డి లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో రిబ్బన్ కట్ చేస్తాడు. ఎట్లా చూడాలి? మనం చదువుకుంటాం, అందులో లేక్ ఫీల్డ్ రిబ్బన్ స్కూల్లో చదువుకోలేం. మిత్రులారా, నేను చివరిగా ఒక్కటే చెప్తున్నా, మీ అందరికీ బోర్ కొడుతుందా? చివరిగా ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, తెలంగాణ భవితవ్యం మీ చేతిలో ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మల్లుపట్టి విక్రమార్క, మరెందరో క్యాబినెట్ మంత్రులందరూ కూడా 1000 కోట్ల రూపాయలు వెనకేసుకొస్తున్నారు. ఆ 1000 కోట్ల రూపాయలు రేపు తెలంగాణకు తీసుకొస్తే ఆ తెలంగాణలో గొప్ప గొప్ప ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూల్స్ మన డబ్బుతోనే మనమే కట్టుకోవచ్చు. కేసీఆర్ గారు మీలాంటి బిడ్డలందరినీ 20,000 మందిని కాంట్రాక్టర్లుగా తయారు చేసి మీరందరూ కూడా బెంజి కార్లలో తిరగాలని, రేంజ్ రోవర్ కార్లలో మా పేద బిడ్డలు కూడా తిరగాలని కలలు కన్నారు. కానీ మీ అందరికి ఒక నిజం చెప్తే మీరు పరిశాన్ అవుతారు మిత్రులారా. కానీ రేవంత్ రెడ్డి ఈ 20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టి మొత్తం కూడా బడా కాంట్రాక్టర్లకు ఇచ్చే విధంగా జీవో తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అందరు కూడా మీరు రోడ్ల మీద మీకెందుకు కాంట్రాక్టర్లు, మీరు పోయి బర్రెలు కాయండి, గొర్రెలు కాయండి అనే విధంగా ఇలా తయారు చేసిండ్రు. నేను ఇవాళ చూసిన టెండర్ నోటిఫికేషను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎక్కడ రిజర్వేషన్ లేదు. కేసీఆర్ గారు కలెక్టర్లందరికీ కూడా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి బరాబరి పేద వర్గాలకు చెందిన వాళ్ళకి ఇవ్వాలంటే, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్లు కొనుక్కున్నారు కాంట్రాక్ట్లు చేసి. విద్యార్థులు సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్లు, ఎందుకంటే మొదటి అంటే 1 crore అవుతుంది, సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్లు కొనుక్కున్నారు. రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే దించుదామా వద్దా? 2 చేతులు ఎత్తి చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి, దించాలనా వద్దా? బరాబర్ దించాలి మిత్రులారా. మీరు కేవలం ఆమన్గల్లుకు మాత్రమే పరిమితం కాకుండా, తలకొండపల్లికి మాత్రమే పరిమితం కాకుండా పక్కనుండే కేశంపేటకు చెప్పండి, పక్కనుండే షాద్నగర్ చెప్పండి, మాడుగుల వాళ్ళు ఇబ్రహీంపట్నం చెప్పండి, ఇబ్రహీంపట్నం వాళ్ళు నాగార్జున సాగర్ వాళ్ళకి చెప్పండి, చింతపల్లి వాళ్ళకి చెప్పండి, మాలోళ్ళకి చెప్పండి, అక్కడ